2024 దాకా ఒక ఎత్తు, 2025 ఒక ఎత్తు. సో పాయింటింగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసాడు ఫస్ట్ క్లాస్ కాంట్రాక్ట్ లో ఫస్ట్ క్లాస్ నా కంట్రోల్ నాకు ఉండాలి, మీ కంట్రోల్ నా మీద వద్దు. విక్కీ పాయింటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆక్షన్ చేసాడు, అలా మామూలు ఆక్షన్ కాదు అది. ఫస్ట్ మ్యాచ్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా మైల్ స్టోన్స్ కోసం వాడను. హీజ్ అ లగ్జరీ ప్లేయర్. ఆ ముంబై మ్యాచ్ అయితే క్వాలిఫైర్ 2 అసలు అది బుమ్రా లేదు, ఎవడు లేదు అసలు. సో అంత లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ మ్యాచ్ 111 కొడతారు, అది కూడా పోయినట్టే కదా. బట్ అక్కడ కంబ్యాక్ అవడం వల్ల మొత్తం మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్. అది సేమ్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. ఏంటంటే ఆన్ దట్ డే ఎవరు బాడతారో వాళ్ళు ఎక్కుతారు అని చెప్పారు. ఎవరు కూడా ఎవరికి ఎడ్జ్ ఇవ్వలే. మోస్ట్లీ 50-50 లేకపోతే 49-51. ఇంకా 51 ఇన్ అడ్వాంటేజ్ పంజాబ్. 2025 రన్నర్స్ అప్ పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్. సో ఏం గుర్తొస్తుంది నీకు అసలు? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మెమరీ ఆఫ్ పంజాబ్ కింగ్స్ ఆర్ కింగ్స్ 11 పంజాబ్? కింగ్స్ 11 పంజాబ్ అంటే ఫస్ట్ మనం యువరాజ్ సింగ్ ఫ్యాన్ అనమాట, డైహార్డ్ ఫ్యాన్. యువరాజ్ సింగ్ అందరికి గుర్తునే ఉంటది, ఫేమస్ రన్అట్ ముంబై మీద డైవ్ చేసి జాన్ డీరోడ్ స్టైల్ రన్అట్ చేస్తాడు. యువరాజ్ సింగ్ అండ్ కింగ్స్ 11 భయంకరమైన ఫ్యాన్. అప్పటి నుంచి కూడా అలా అసలు స్టెబిలిటీ లేని టీం అంటూ ఉందంటే పంజాబే. ప్రతి సీజన్ వెళ్తారు, ఏదో కూరగాయల మార్కెట్కి వెళ్ళినట్టు వెళ్తారు. ఎవరన్నా మెగా ఆక్షన్ అలా 3 years ఒకసారి ఉంటది, మన వాళ్ళకి 2 years కి 1 year కి ఒకసారి. నా మెమరీ కూడా చెప్తా. ఫస్ట్ సెకండ్ సీజన్ ఏమో డెక్కన్ చార్జెస్ సపోర్ట్ గిల్ క్రిస్ట్, అలాగా గిల్ క్రిస్ట్ డెక్కన్ చార్జెస్ నుంచి పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్కి వచ్చాడు. అప్పుడు ఇంకా పంజాబ్, దాని తర్వాత మిల్లర్ వచ్చాడు అందులో. మ్యాక్స్వెల్ 2014. దాని ముందు సీజన్ కాదు, మిల్లర్ ఇంకా దాని ముందు సీజన్ లో వచ్చాడు. 2012-13 ఆడాడు, సెంచరీ అది కొడతాడు అది. సో అలా 2014 సీజన్ మాత్రం క్రేజీ సీజన్ పంజాబ్ అయితే. ఇంకా బాగా గుర్తు, మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ సిఎస్కే. అప్పుడు ఫోన్లో అవన్నీ ఉండేవి కాదు కదా, జస్ట్ పేపర్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పేపర్ పట్టుకెళ్ళాను స్కోర్. ఇంకా నాకు చదువుతుంటే ఇంకా లైక్ నాకు కనిపించేస్తుంది మ్యాక్స్వెల్ 96-95 కొడతాడు. సో ఏంటి సిఎస్కే డ్వేన్ స్మిత్ ని బ్రెండన్ మెక్కలమ్ మంచి క్రేజీ స్టార్ట్ ఇస్తారు. మ్యాక్స్వెల్ అది ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంటా. సో అప్పుడు మ్యాక్స్వెల్ ఆ పేపర్ లో చదవడంతో అలా మ్యాక్స్వెల్ ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు బాగా గుర్తు నాకు, వరుసగా 3 matches 95, 89, 95 క్రేజీ స్టార్ట్ దుబాయ్లో స్టార్ట్. సో పంజాబ్ కింగ్స్ పెద్ద నాట్ కన్సిస్టెంట్ టీమ్. బట్ లైక్ 2024 దాకా ఒక ఎత్తు, 2025 ఒక ఎత్తు. ఇప్పుడు ఇంకా అంతా కాదు, రివ్యాంప్ చేసేద్దాం, మొత్తం తీసుకెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు పాయింటింగ్ ని ఫస్ట్ రివ్యాంప్ చేసేసి మొత్తం 100% పాయింటింగ్ చేతిలో పెట్టేశారు. బాబు ఇదిగో టీం ఇది, నువ్వు ఏం చేస్తే నీ ఇష్టం అనుకుని వెళ్తే పాయింటింగ్ ఫస్ట్ పాయింటింగ్ దేనికి ఫేమస్ అంటే తన అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనమాట. ఏదన్నా కూడా ఆన్ యువర్ ఫేస్ వెళ్తాడు, ఏదన్నా అగ్రెసివ్ గా ఉంటది టెంప్లెట్. మనం చాలా ఫ్రాంచైజీ చూసాం, MLC కానీ ప్రీవియస్ ఢిల్లీ కానీ అండర్ ఢిల్లీ బాగా. తనకు కొంత ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు పక్క పెట్టుకుంటాడు. అక్కడికి వచ్చి అప్పుడు స్టార్ట్ చేసాడు. దానికన్నా ముందు మనం పంజాబ్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడాలి. అసలు చాలా మంచి గొప్ప మేనేజ్మెంట్. అంటే పాపం వాళ్ళ కంట్రోల్లో ఉండేది. నాకు తెలిసి పాయింటింగ్ వచ్చిన తర్వాత నాకు తెలిసాడు ఫస్ట్ క్లాస్ కాంట్రాక్ట్ లో ఫస్ట్ క్లాస్ నా కంట్రోల్ నాకు ఉండాలి, మీ కంట్రోల్ నా మీద వద్దు. బేసిక్ ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ ఇయర్ లో ఎవరు బాగా పర్ఫామ్ చేసుకున్నారని చూసుకున్నారు. సిమ్రన్ సింగ్ వాళ్ళిద్దరు అలాగే అన్క్యాప్డ్ కాబట్టి 4-4 లో లాగేసి మొత్తం మిగతా శ్రేయస్ అయ్యర్ తెచ్చుకున్నాడు. అందరికి తెలిసిందే. అండ్ దెన్ ఎవరికి చహల్కి వెళ్ళారు. సో అసలు వీళ్ళు మార్కెట్ లిస్ట్ లో మొత్తం 3 ప్లేయర్స్ కొన్నారు. కోర్ ఇండియన్ కోర్ సెట్ అయిపోయింది అక్కడ. అక్కడికి 5 ఇండియన్ కోర్ అయిపోయింది. కీపర్ అయిపోయాడు, ఓపెనర్ అయిపోయాడు. మిడిల్ ఆర్డర్ 2 ప్లేయర్స్ అయ్యారు, ఒక స్పిన్నర్ అయ్యారు, ఒక పేసర్ అయ్యారు, మొత్తం ఇండియన్స్. ఒక డెత్ బౌలర్, ఓపెనర్, వికెట్ టేకర్స్ 2. సో క్రేజీ స్టార్ట్. క్రేజీ కోర్ సెట్ అయింది. దాని తర్వాత నన్ను అడిగితే వాళ్ళు ఆల్రౌండర్స్కి వెళ్ళారు మొత్తం. మ్యాక్స్వెల్ కానీ, స్టాయినిస్ కానీ, ఆరోన్ హార్డీ బ్యాకప్ అనుకో,
ఒమర్ జాయి, యాన్సన్, వీళ్ళందరూ ఆల్రౌండర్స్. వాళ్ళు ప్లే ఆఫ్ లో ఫీల్డ్ చేసిన టీం చూస్తే అటు నెంబర్ 10 దాకా బ్యాటింగ్, నెంబర్ 10 బ్యాటింగ్. అవును, నెంబర్ 10 దాకా బ్యాటింగ్. యా, అండ్ ఆల్రౌండర్స్కి వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే ఇండియన్ అన్క్యాప్డ్ కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. నిహాల్ వదేరా ముంబైలో మంచి ప్రామిసింగ్ చూపించాడు. ముంబై ఎందుకు తీసుకోలేదు అర్థం కాలేదు. నమందీర్ బెటర్ దాన్ నిహాల్ వదేరా. అంటే బౌలింగ్ వేస్తాడు, బట్ నమందీర్ కూడా బౌలింగ్ వేస్తాడు, కానీ నమందీర్ నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్. బట్ నిహాల్ వదేరా గుడ్ పిక్, బ్రార్ గుడ్ పిక్, ప్రియాన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యా, క్రేజీ పిక్స్. సో వాళ్ళు ఇండియన్ కోర్ సెట్ చేసుకున్నారు, ఇండియన్ అన్క్యాప్డ్ సెట్ చేసుకున్నారు, ఆల్రౌండర్స్ ఫారెన్ మొత్తం నింపారు. ఇంకేంటి, యా. బట్ ఏమనుకున్నావు అంటే లైక్ టీమ్ చూసిన తర్వాత లైక్ వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్? టీమ్ ఆఫ్టర్ ఆక్షన్ చూస్తే వాళ్ళు ఎప్పుడు మంచి టీం కొన్న రోజులు ఉన్నాయి, కానీ క్వాలిఫై అవ్వలేదు. కానీ ఏమనుకున్నా అంటే క్వాలిఫై అయితే అవుతారు, ఎందుకంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్. ఆఫ్టర్ ఆక్షన్ చూసుకుంటే మోస్ట్ సార్ట్ అవుట్ టీమ్. ఏంటంటే ప్రతి ప్లేయర్ కి మనకి ఒక రిప్లేస్మెంట్ ఉన్నాడు, టాప్ టు బాటమ్ ప్రతి ప్లేయర్ కి రిప్లేస్మెంట్ ఉన్నాడు. అసలు అది అలా విక్కీ పాంటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆక్షన్ చేసాడు, అలా మామూలు ఆక్షన్ కాదు అది. నేను అదే అనుకున్నా, మిడ్ టేబుల్ 4-5. కానీ చిన్న డౌట్ ఉండేది, అంటే మన పంజాబ్ హిస్టరీ తెలిసిందే కదా. పంజాబ్ అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే అనుకున్నాం అంటే ఓపెనర్ లేడు, సిమ్రన్ ఒకడే ఉన్నాడు, బట్ వీ డోంట్ నో అబౌట్ ప్రియాన్స్ ఆర్యా. ఏమనుకున్నా అంటే ఇంగ్లీష్ పక్క ఓపెన్ చేస్తాడు. సో ఇంగ్లీష్ ఆడితే ఎవరెవరు పిక్ చేసుకుంటారు, మ్యాక్స్వెల్, స్టాయినస్ ఉంటారు, సో యాన్సన్ ఉంటాడు. కానీ ఇంతమందిని కొని వేస్ట్ అదేదో అనుకున్నాం, కానీ ప్రియాన్స్ ఆర్యా వచ్చిన తర్వాత మొత్తం. ప్రియాన్స్ ఆర్యా గురించి అప్పుడు మనం ఒక అశ్విన్ పీడాగ్ వీడియో చూసాం కదా, ప్రియాన్స్ ఆర్యా గురించి మంచి ఎలివేషన్ ఇస్తారు. అవును, అది చూసి అనుకున్నాం కానీ ప్లేస్ దొరకదేమో, ఎప్పుడో లాస్ట్ లో ఛాన్స్ వస్తుంది. ఢిల్లీ ప్లేయర్ అనుకుంటా, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో కూడా మంచి గట్టిగా ఆడినట్టున్నాడు ప్రీవియస్ సీజన్. యాక్చువల్లీ ఆర్సీబీ కూడా ట్రై చేసింది ప్రియాన్స్ ఆర్యాకి. ఓకే, అయితే బాగానే సౌండ్ చేసాడు ప్రియాన్స్ ఆర్యా. ఫస్ట్ మ్యాచ్ లోనే అర్థమైపోయింది క్రేజీ ఆడాడు. బట్ ఇంకోటి వాళ్ళ, సో అదే ఎక్స్పెక్టేషన్ అయితే క్వాలిఫై అవ్వచ్చు, బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పంజాబ్ ఏమో మిడ్ టేబుల్ 5-6 అలా అయిపోతారు అనుకున్నా. బట్ సీజన్ మాత్రం క్రేజీ సీజన్ అనుకున్నా, ఎందుకంటే యా మొత్తం ఆల్మోస్ట్ అన్ని టీమ్సే ఓడించారు. ఓన్లీ ఆర్సీబీతో తప్ప, ఆర్సీబీని కూడా ఒక మ్యాచ్ ఓడించారు. 4 మ్యాచెస్ ఆడారు, అందులో 3 ఓడిపోయారు, ఒక మ్యాచ్ అయితే ఓడించారు. బట్ మిగతా అన్ని చాలా కన్విన్సింగ్ విక్టరీస్ చాలా ఉన్నాయి. మోస్ట్లీ అన్ని 200+ అన్ని 220, 230+. ఒక మ్యాచ్ ఎంతో 150 చేంజ్ కొట్టినట్టు ఆర్ఆర్ మ్యాచ్. అదే ఆర్చర్ కొంచెం గట్టిగా వేసాడు, మిగతా అన్ని కూడా కన్విన్సింగ్. మిగతా అన్ని అంతే, మోస్ట్లీ అన్ని మ్యాచ్లు 200. అంటే ఫస్ట్ మ్యాచే ఇంకా శ్రేయస్ అయ్యర్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా మైల్ స్టోన్స్ కోసం ఆడను, ఏదైతే అది అవుతుంది, అగ్రెసివ్ బ్రాండ్ ఆడాలి. కప్ సిమ్రన్ ఎలాగో మొత్తం ఆల్ గ్లౌన్స్ అవుట్, ప్రియాన్స్ ఆర్యా అంతే, అయ్యర్ కూడా అలానే ఆడాడు. అయ్యర్ హోల్డ్ చేస్తాడు అనుకున్నాం, బట్ అయ్యర్ లేదు, అయ్యర్ కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆడాడు. ఎవరు శశాంక్ సింగ్ మంచి క్రేజీ. మ్యాక్స్వెల్ పర్ఫార్మ్ చేస్తే, ఇంకా మ్యాక్స్వెల్ కి ఎలా సెట్ అయిందంటే అది ఇప్పుడు ఆస్ట్రేలియా టీంలో మ్యాక్స్వెల్ ఆడకపోతే ఏం కాదు, ఇట్స్ ఓకే. బౌలింగ్ వేస్తాడు, ఫీల్డింగ్ లో వండర్ఫుల్ క్యాచ్లు పడతాడు, అయిపోతుంది. మోస్ట్లీ బౌలర్ లాగా ఉన్నాడు ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడైనా. కాకపోతే ఒకవేళ ఆడితే మ్యాచ్ వన్ సైడ్ ప్లేయర్. సో హీజ్ అ లగ్జరీ ప్లేయర్. బట్ చాలా ఈ బౌలింగ్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి టీంలో పెట్టుకుంది. సేమ్ అదే ఎన్విరాన్మెంట్ సెట్ అయింది నాకు తెలిసి మ్యాక్స్వెల్. బట్ యా, స్టాయినిస్ కూడా మంచి ప్లేయర్, చాహెల్, హర్షదీప్, యాన్సన్ వీళ్ళందరూ ప్రాపర్ సీజన్ బౌలర్స్ కాబట్టి ఎవ్రీథింగ్ సెట్ అయింది. అండ్ వాళ్ళ టెంప్లెట్ ఏంటంటే శశాంక్ సింగ్ స్టార్ట్ కాన్ఫిడెంట్ గా ఇంటర్ పాడ్కాస్ట్ లో చెప్తాడు, టాప్ 2 లేకపోతే నేను ట్రోల్ చేసుకుంటాడు అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు తెలిసి వచ్చింది. పాంటింగ్ ఇన్స్టాల్ చేశాడు అందులో, పాంటింగ్ అయ్యర్ కెప్టెన్సీ అసలు మంచి కాంబినేషన్ అది. బట్ కెప్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇది ఎగ్జాంపుల్ మనం కేకేఆర్ కేకేఆర్ గురించి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడదాం. బట్ దిస్ ఈస్ గుడ్ ఎగ్జాంపుల్. అంటే అయ్యర్కి 26 crores 26.5 ఎంతో వర్త్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బికాస్ ఓన్లీ బ్యాటింగ్ ఆడతాడు, ఆల్రౌండర్ కాదు, కీపర్ కాదు, ఏం కాదు.
బట్ కెప్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో సింపుల్ గా ప్రూవ్ చేస్తాడు. ఆ ముంబై మ్యాచ్ అయితే క్వాలిఫైర్ 2 మాదైతే అసలు అది బుమ్రా లేదు, ఎవడు లేదు, అసలు షార్ట్ ఉంటది ఇలా యార్కర్ వేస్తే గైడ్ చేస్తాడు, 4 అయిపోద్ది. అసలు అది నెక్స్ట్ లెవెల్. ముంబై అదొకటి. ఇంకో మ్యాచ్ దేని గురించి చెప్పాలంటే దట్ చాహల్ కేకేఆర్ తో 111 కి అయిపోతే డిఫెండ్ 90 ఎంతో ఆల్అౌట్ చేస్తారు. అదొక క్రేజీ మ్యాచ్. అది ఎప్పుడు దాని ముందే అనుకుంటా కదా SRH తో ఓడిపోతారు. SRH తో 240 250 కొడితే మన అభిషేక్ శర్మ మొత్తం 140 కొట్టేసి మ్యాచ్ అయిపోద్ది. సో అంత లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ మ్యాచ్ 111 కొడతారు. అది కూడా పోయినట్టే కదా. బట్ అక్కడ కంబ్యాక్ అవ్వడం వల్ల మొత్తం మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్. అది వీళ్ళు ఓడిపోయిన మ్యాచ్లు కూడా SRH 3 మ్యాచెస్ అంతా ఓడిపోయారు అంతే. SRH RCB 3 మ్యాచెస్ ఓడిపోయారు. ఢిల్లీతో కూడా ఓడిపోయారు లాస్ట్ లో ఓడిపోయారు. బట్ అది ఢిల్లీ ఇంకా నథింగ్ టు లూజ్ సిచ్యువేషన్. వీళ్ళకి కూడా టాప్ 2 కన్ఫర్మ్ అయిపోయినాం. సో ఇంకా లైట్ అంటే ప్లేయర్స్ రెస్ట్ ఇచ్చారేమో గుర్తులేదు కానీ అప్పుడు అది దాని పేరేంటి సమీర్ రిజ్వీ గట్టిగా కొడతాడు లాస్ట్. 4 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ మిగతా పర్ఫెక్ట్ సీజన్ నాకు తెలిసి. లైక్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఒక్కొక్క ప్లేయర్ గురించి మాట్లాడితే అసలు అయ్యర్ గురించి మనం మాట్లాడాం. లైక్ హౌ ఇంపార్టెంట్ ద క్యాప్టెన్సీ ఈస్. సో నెక్స్ట్ ఎవరు ప్రియాన్ షార్యాకి అసలు అది బ్రేక్ త్రూ సీజన్. అసలు ఇది అసలు మన అయితే అలా ఉంటాడు, ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడని అయితే నేను అనుకోలేదు. మనం బ్యాకప్ ప్లేయర్ గా మనం ప్రతిసారి ఆక్షన్ అయిన తర్వాత ఒక ఐడియల్ 11 వేసుకుంటాం. మనకి మోస్ట్లీ ఇంకొక అభిషేక్ శర్మ అంతే. అసలు తన బ్యాటింగ్ అనేది కానీ అలా చాలా బాగా. ప్రియాన్ షారియా ఫైనల్లో సాల్ట్ క్యాచ్ పట్టకపోయి ఉంటే అక్కడే పవర్ ప్లే లో తిప్పేస్తాడు మ్యాచ్. పవర్ ప్లే అయిపోద్ది. మంచి సిఎస్కే తోనే కదా సెంచరీ కొడతాడు. ఎవరికి ఆన్సర్ ఉండదు, వేసినా కొడతాడు. పతిరానా మొత్తం అందరినీ కొడతాడు. ఆడు లేదు ఈడు లేదు అసలు. ఇంకా నెక్స్ట్ మాట్లాడాలంటే ప్రభ్ సిమ్రాన్ కూడా అంత గ్రేట్ సీజన్ కాదు, బట్ చాలా అంటే గుడ్ స్టార్ట్స్ ఇచ్చాడు. 70s అలా కూడా కొట్టినట్టున్నాడు. ప్రభ్ సిమ్రాన్ గుడ్ అంటే 4 CR కి మంచి యూటిలిటీ ప్లేయర్, గుడ్ ప్లేయర్ ప్రభ్ సిమ్రాన్. దాని తర్వాత చహల్ అంత 111 మ్యాచ్ కాకుండా మిగతా 111 మ్యాచ్ తో చూపించాడు 18 CR వర్త్ అని. బట్ అంత అంటే కూడా కాదు చహల్కి. బట్ అది వాళ్ళకి కూడా ఆర్సీబీ లాగే సమ్ స్టేజ్ లో ఎవరో ఒకరు వర్క్ అయ్యారు బాగానే, అందరూ పర్ఫార్మ్ చేశారు. మాక్స్వెల్ బ్యాడ్ సీజన్. అసలు ఎక్కడ ఆడలేదు. లాస్ట్ ఇయర్ బ్యాడ్ అనుకున్నాం మనం. లాస్ట్ ఇయర్ మీద బ్యాడ్ అసలు. బట్ బౌలింగ్ వేసాడు మాక్స్వెల్ ది బౌలర్. ఎకనామిక్ వికెట్లు వేస్తాడు, పవర్ ప్లేలో వేస్తాడు మాక్స్వెల్. ఓకే, ఇంకా ఓమర్జాయ్, యాన్సన్ వీళ్ళందరితో డీసెంట్ సీజన్స్ అనుకోండి. ఓకే పర్లే. స్టాయినిస్ కి అసలు అంత కింద పైన ఎక్కువ బాగా ఆడతాడు చెప్పాలంటే. బట్ స్టిల్ టాప్ ఆర్డర్ లోనే బాగా కాంట్రిబ్యూట్ చేయాలి. మెల్బర్న్ స్టార్స్ లో అసలు టాప్ ఆర్డర్ 150 కొట్టాడు, 149 అంతే. స్టాయినిస్ ఓకే. మనం మర్చిపోయాం షార్ట్ గా జాస్ ఇంగ్లీష్. అసలు ఆ మ్యాచ్ బూమరాన్ కొడతాడు అసలు. జాస్ ఇంగ్లీష్ ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే బ్యాటింగ్ స్టాండ్స్ చాలా కిందకు ఉంటాడు, లో ఉంటాడు. స్పిన్నర్లకి లో ఉంటాడు. రెడీ ఉంటాడు, ఇంకా బాల్ వేస్తే ఇంకా కింద పికప్ చేయడానికి ఉంటాడు, పుల్ చేస్తాడు. అన్ని షాట్లు ఉంటాయి 360. కీపరు నాకు తెలిసి ఇంకా ఆస్ట్రేలియా ఇంకా నెక్స్ట్ మ్యాక్స్వెల్ ప్లేయర్ ఇంకా ఆడే. కీపర్ బౌలర్ కాదు, బట్ కీపర్ సమ్ యూటిలిటీ. సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఇంగ్లీష్ అసలు ఇట్స్ స్టీల్ బై అనుకున్నారు. ఓపెనర్ అనుకున్నాను నేనైతే. నేను ఓపెనింగ్ వస్తాడు అనుకున్నాను. బట్ కానీ అప్పుడు అయ్యర్ నెంబర్ 3 ప్రొవిజన్ ఇంగ్లీష్ కి ఇచ్చాడుగా లాస్ట్ లో. అది మంచి టర్నింగ్ పాయింట్. ఇటు సిచ్యువేషన్ ఏం చూడు, వచ్చి అటాక్ చేయడమే. ఇంకా మూమెంటం ఏ మాత్రం కొంచెం డౌన్ వస్తాడు. ఒక 1-2 అవర్స్ లో మొత్తం గేమ్ తిప్పేసాడు. ఇంగ్లీష్ చాలా. ఫైనల్ మ్యాచ్ లో కూడా కృణాల్ పాండ్యా వేస్తాడా? బౌండరీతో క్యాచ్ పడతారు కదా, బౌండరీ క్యాచ్. అవునవును. ఇంగ్లీష్ కూడా అంతే. అసలు ఫైనల్లో ఏ వికెట్ పడకపోయినా మ్యాచ్ అయిపోద్ది.
ఏడు ప్రియాన్స్ ఆర్య పాడకపోతే అయిపోతున్నాం. బట్ 10 దాకా బ్యాటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. అదే ఇంగ్లీష్ పాడకపోతే అయిపోతున్నాం. స్టాయినిస్ కూడా ఫస్ట్ బాల్ 6 కొడతాడు కదా వచ్చి, నెక్స్ట్ బాల్ అయిపోతాడు. అది ఆడకపోతే ఆడవకపోతే అయిపోతున్నాం. శ్రేయస్ అయ్యర్ లక్కీ అవుట్. శశాంక్ సింగ్ పాపం డాట్లు ఆడి దాని తర్వాత లాస్ట్ లో అది అలాగో హేజల్వుడ్ గివ్ అప్ ఇచ్చాడు. గేమ్ అయిపోయి వాళ్ళు ఆర్సీబీ ఆన్ పార్. మీకు గేమ్ ముందు ఫేవరెట్స్ చూసుకున్నా, గేమ్ ముందు చెప్పాలంటే ఆర్సీబీ కన్నా పర్ఫెక్ట్ సీజన్, బట్ ఫైనల్ ఇట్స్ ఆర్సీబీ డే అంతే. రివ్యూలు నీకు రివ్యూర్లు ఎనలిస్ట్లు ఎవరు చూసినా సేమ్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. ఏంటంటే ఆన్ దట్ డే ఎవరు బాగా ఆడతారో వాళ్ళు ఎక్కుతారు అని చెప్పారు. ఎవరు కూడా ఎవరికి ఎడ్జ్ ఇవ్వలే. నీకు మోస్ట్లీ 50-50 లేకపోతే 49-51. ఇంకా 51 ఇన్ అడ్వాంటేజ్ పంజాబ్ అంతే. ఎందుకంటే పర్ఫెక్ట్ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంది. మళ్ళీ వీళ్ళ మ్యాచ్అప్స్ ఉన్నాయి. అదే కదా, ఇప్పుడు కోహ్లీకి బ్రార్ మ్యాచ్అప్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ ఫర్ సాల్ట్ ఉంది, వాళ్ళందరూ ఉన్నారు. చహల్ ఆడాడు ఫైనల్ లో, చహల్ అంతే. మ్యాచ్అప్స్ కూడా సెట్ ఎంత ఇంకా రాసి పెట్టింది ఆర్సీబీ. అలా కొంచెం ఆ రోజు కొంచెం ఏడకుండా ఉండాలని. సర్లే 18 ఏళ్ళుగా ఏడుస్తున్నారు కదా. ఎవడు అల్లు అర్జున్ కొడుకు ఎవరు 18 years, ఆడికి 18 years కూడా ఉండదు. బట్ యా పర్ఫెక్ట్ సీజన్. అంటే నాకు తెలిసి వాళ్ళు పెద్ద చేంజెస్ ఏం చేయరు. యా ఏమన్నా రిలీజెస్ ఏమైనా ఉంటే మనం మాట్లాడదాం. లైక్ బిఫోర్ రిలీజెస్ మనం ముందు కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం. November 15th ముందు ఒక అది మాట్లాడచ్చు, వీడియో చేయొచ్చు. యా సో దిస్ ఈజ్ అవర్ వీడియో రిగార్డింగ్ పంజాబ్ కింగ్స్. యా వీళ్ళది కూడా పర్ఫెక్ట్ సీజన్. మీరు కూడా చెప్పండి లైక్ మీ ఫస్ట్ మెమరీ ఏంటి పంజాబ్ కింగ్స్తో, లేకపోతే కింగ్స్ 11 పంజాబ్తో. లైక్ మీ వ్యూస్, మీ పాయింట్స్ ఏమైనా ఉంటే లైక్ 2025 సీజన్ మీద, దీని మీద, పంజాబ్ కింగ్స్ మీద ఏమైనా ఉంటే లైక్ యూ కెన్ షేర్ ఇట్. మిగతా అంతా తర్వాత మాట్లాడదాం. ఓకే, క్రికెట్ మాట్లాడదాం.